వాక్యాన్ని ప్రేమించి దేవుని మాటలు వినాలని చాలా దూర ప్రాంతాల నుంచి సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ, అలాగే దూరంలో ఉంటూ ఆన్లైన్ ద్వారా వింటున్న సహోదరులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మీకు నేను ఒక స్త్రీ జీవితాన్ని జ్ఞాపకం చేస్తా. మోషే గారి జీవితంలో మరొక స్త్రీ ఉన్నారు. ఆమె ఎవరో కాదు, మోషే గారి మరొక భార్య. ఆమె కూడా భార్యనే, వివాహము చేసుకున్నట్లుగా బైబిల్ చెప్పింది. కానీ ఆమె జీవితం ఏమీ రాయబడలేదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆమెను గూర్చిన ఒక్క మాటైనా బైబిల్ వ్రాయించింది అంటే ఏదో ఉండాలి ఆమె జీవితంలో. అదేంటో ఈరోజు కొంచెం సేపు మాట్లాడుకుందాం మనం. మోషే గారు అనగానే సిప్పోరా గారు మాత్రమే గుర్తొస్తారు. ఎందుకంటే ఆమె ఇత్రో గారికి కుమార్తె కాబట్టి, ఆమె ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు కాబట్టి, అలాగే కుమారునికి సున్నతి చేసే సందర్భం ప్రత్యేకమైంది కాబట్టి ఆమెను గురించి బాగా మాట్లాడుకుంటాం. కానీ ఈ భార్య గురించి ఒక్క మాట మాత్రమే ఉంది. కానీ ఈ మాట వెనుక మాత్రం చాలా చరిత్ర ఉంది. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చాలు. ఇక్కడ ఈమెను కూడా మోషే గారి వివాహమే చేసుకున్నారు. జరిగిన ఈ వివాహాన్ని బట్టి మిరియాము గారికి అహరోను గారికి సంభవించింది జీవితకాలం గుర్తుండే విషయమే. కానీ ఈమెను గురించి మనం పెద్దగా పట్టించుకోం. అవునా? ఈమెను వివాహం చేసుకోబట్టే, ఈ వివాహాన్ని చేసుకున్న విషయాన్ని బట్టే అహరోను గారు మిరియాము గారు మోషే గారికి విరోధంగా మాట్లాడారు. విరోధంగా మాట్లాడితే దేవుడు సైలెంట్గా ఉన్నారా? ఇద్దరిని పిలిపించి మిరియాము గారికి కుష్టు రప్పించి గడగడ నా కుమారుడైన మోషే గురించి ఇలా మాట్లాడుకోవడానికి మీకు భయం లేదా? ఏంటి మీరు మాట్లాడేదేంటి? అతను ఎవరు అనుకున్నారు? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో అతని గురించి మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అని అడిగారు. మరి ఇంత పెద్ద సన్నివేశం జరిగింది ఎందుకయ్యా అంటే, ఇదిగో ఈమెను పెళ్లి చేసుకోబట్టే. సన్నివేశం గుర్తుంటుంది మనకి, కానీ ఈమెను మాత్రం మనం పక్కన పెట్టేసంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందామనిలే కదా. అది ఈ సమయం, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ వ్రాయబడిన ఈ విషయం ఏంటి అంటే, మోషే గారి జీవితంలో మరొక స్త్రీ ఉన్నారు. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె దేశం వ్రాయబడింది. నిజంగానే సొలొమోను గారిని దర్శించడానికి దక్షిణ దేశము నుండి లేక షేబా దేశము నుండి ఒక స్త్రీ వచ్చారు. ఆమె గొప్ప రాణి, జ్ఞానవంతురాలు, జ్ఞానమును అన్వేషించే స్త్రీగా బైబిల్ ప్రకారం మనం మాట్లాడుకోవచ్చు. అంత గొప్ప స్త్రీని గురించి మాట్లాడుతూ కూడా దేశం పేరే రాశారు, కానీ ఆమె పేరు రాయిలా. అంటే వాళ్ళ జీవితంతో పాటు ఆ ప్రదేశాన్ని గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలేమో, ఆ ప్రాంతానికి కూడా ప్రత్యేకత ఉందేమో. అందుకే దేవుడు వారి మనం గమనిస్తాం, చాలామంది స్త్రీలు భర్త పేర్లతోనూ ఊరు పేర్లతోనూ పదవుల పేర్లతోనూ మనకు కనిపిస్తుంటారు. ఆ సందర్భాన్ని బట్టి ఏ ఉద్దేశంతో దేవుడు వ్రాయించారో ఆ విషయాన్ని కొంతైనా మనం నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే గారు వివాహం చేసుకున్న ఈ స్త్రీ కూషు దేశపు స్త్రీ. ఎవరండి ఈమె? కూషు దేశపు స్త్రీ. మోషే గారు మొదటి వివాహం చేసుకున్న స్త్రీ మిద్యాను దేశపు స్త్రీ. మిద్యాను యాజకుడు ఇత్రో గారు కాబట్టి మిద్యాను స్త్రీ. మరి రెండో భార్య? ఇంతకీ ఇశ్రాయేలులు ఎవరిని చేసుకోలేదేంటి? ఆయన అందానికి సరిపడిన వారు ఇక్కడ ఎవరు లేరంటారా? ఏమో, ఆయన మాత్రం ఎలాంటి వాళ్ళు? దివ్య సుందరుడు. ఎలాంటి వారండి మోషే గారు? దివ్య సుందరుడు. ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం మనం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన చరిత్రలో 2, 3, 10, 25, 50 చివరికి వేసుకుంటే 1000 హైయెస్ట్
భార్యలు ఉన్నవాళ్ళు మనకు చరిత్రలో కనిపిస్తారు. ఎందుకు అలా చేసుకున్నారు అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి చేసుకున్న వాళ్ళు కొందరు, అవసరాన్ని బట్టి చేసుకున్నవారు ఇంకొందరు. సొలొమోను గారు ఉన్నారు. ఎందుకు చేసుకున్నారు 1000 మందిని? స్టేటసే. మంచి జ్ఞానవంతుడు, సిరి సంపదలు కలిగిన వారు, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళిన విజయం వస్తుంది, ఆ యుద్ధంలో జయం పొంది వెంటనే వెనక ఒక భార్యని తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఉపపత్నుల్ని తెచ్చుకుంటున్నారు. ఇలా చూస్తే రాజకుమార్తెలైన భార్యలు 700 మంది అట సొలొమోను గారికి. స్టేటస్ సింబల్ అది. ఎవరికి? సొలొమోను గారికి. మరి అదే అబ్రహాము గారి జీవితంలో మనం ఆలోచిస్తే 3. వాస్తవంగా అబ్రహాము గారికి శారా గారి విషయంలో మనం ఆలోచిస్తే శారా గారు కుమారుడు కనే వయసు వచ్చేటప్పటికే నేను వృద్ధుణ్ణి, 100 ఏళ్ల నాకు పిల్లల, 90 ఏళ్ల శారా కనునా అన్నారు కదా అబ్రహాము గారు. ఎప్పటికీ 100 ఏళ్ళకి. ఏ వయసులో మాట అన్నారు? 100 సంవత్సరాలకి. కానీ 140 సంవత్సరాల వయసులో కేతురా గారిని పెళ్లి చేసుకున్నారు. అవునా? 100కేమో ఇంకా నాకు పిల్లల, నా వల్ల ఏమవుద్ది అన్నారు. 90 నుంచి 140కి ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవడమే కాదు, కేతురా గారిని 6 కొడుకులకి జన్మనిచ్చారు. ఒక్క కొడుకునే కనగలనా అనుకున్నారు ఆయన. 140 తర్వాత వివాహం చేసుకున్నారు, 6 కొడుకులకి జన్మనిచ్చారు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఎంత బాగా చూసే కుమారులైనా, ఎంత బాగా చూసే కోడళ్ళైనా ఖచ్చితంగా చివరి దశలో తోడు కావాలనుకుంటారేమో అవసరాన్ని బట్టి. ఎందుకు అవసరాన్ని బట్టి అంటున్నాను అంటే, దావీదు గారికి మనం ఒక 20-25 మందిని వేసుకున్నాంగా, మరి అవసాన దశలో మరలా ఎవరిని తెచ్చి చేశారు? అభిషేకుని. ఎందుకు? ఏ ఉన్న భార్యలు ఎవ్వరూ ఆయనకి వెట్ట పుట్టించలేరా? పక్కన కాస్త వేడి పుట్టించడానికి పక్కన ఉండలేరా? అంత వెతికి షూనేము పట్టణానికి వెళ్ళి ఒక చక్కని కన్యను తెచ్చి దావీదు గారికి ఇచ్చారంటే, ఆ వయసులో ఆయనకు పరిచర్య చేయడానికి వీళ్ళంతా వయసులో పెద్దవాళ్ళు చేయలేకపోతున్నారేమో. అంతే కదా, ఈయనకి దగ్గర వయసు వాళ్ళే కదా మిగిలిన భార్యలంతా. ఇప్పుడు ముసలి వయసుకు వచ్చిన ఆయనకి పరిచర్య చేయాలంటే ముసలి భార్యలు కష్టమే చేయడం. మరి ఎవరు చేయాలి? కూతురులో, కోడళ్ళలో. వీళ్ళు ఎలాగూ చేయరు. వాళ్ళ భర్తలకి, వాళ్ళ పిల్లలకి చేసుకోవడమే కష్టమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వయసులో ఎవరు అవసరమయ్యారు? ఒక భార్య అవసరమై అభిషేకు గారిని తీసుకొచ్చారు. ఆమెను గురించి కూడా మాట్లాడుకున్నాం మనం, నిత్య కన్య అనే టైటిల్తో. కాబట్టి ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు చేసుకుంటున్నారు అంటే మోజేం కాదు, అవసరం. అవసరం. ఒక పని మనిషిని పెడితే పని మనిషిలానే చూస్తుంది, ఒక కోడలు చేయాల్సి వస్తే కోడల్లానే చూస్తుంది. ఎంత ప్రేమగా చూసినా భార్య అంతగా సేవ చేయడం అనేది కోడళ్ళ వశము చేయలేరు కదండి. కోడలు చేయగలరా భార్య చేసినట్టు? తల్లి అంత ప్రేమగా చూసే, చిన్ననాడు అన్ని అవసరాలు తీర్చే తల్లి కూడా చేయలేదు పెద్ద వయసు వచ్చిన పిల్లల కుమారులకి చేయాలంటే. మరి ఎవరు చేయగలరు అంటే భార్యనే. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎందుకు వీరు వృద్ధాప్యానికి వచ్చిన వీళ్ళ జీవితాలలో మరొక భార్య లేక మరొక భార్య కనబడుతున్నారు అంటే, అప్పుడున్న పరిస్థితులు బట్టి వారి ఆయుష్ ఎక్కువ, వారి పరిస్థితులను బట్టి ఒకవేళ చేసుకున్నారేమో. కానీ ఇంకో విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పాత నిబంధన చట్టం ప్రకారము చాలామంది భార్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కూడా చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడైతే అసలు కన్న పిల్లలనే ఒకరు చాలంటున్నారు. ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు. అలాంటి రోజులు అంటే వారి ఆరోగ్యాలు బాగుంటలేదు, వారి పోషణ, వారి చదువులు, ఇలాంటివన్నీ ఆలోచిస్తే చాలా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి వివాహం అయి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మోషే గారి జీవితంలో కూడా రెండవ భార్య రావడానికి వీటిలో ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. అందుకోసం చెప్పా. అవసరమై ఉండొచ్చు, ఆపద ఉండొచ్చు, ఏది ఏమైందో మనకు తెలియదు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట, మోషే గారు కూషు దేశపు స్త్రీని పరిచర్య చేయడానికి ఉంచుకోలేదు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారంటే అర్థం ఏంటి? భార్య. ఎవరండి? భార్య. రైట్. ఇంతకీ ఈమె పేరు వ్రాయబడలేదు కానీ ఈమె దేశం గురించి వ్రాయబడింది. ఆ విషయాలు కొన్ని మాట్లాడుకుని ఈమె జీవితంలో కూడా ఏమైనా దొరుకుతాయేమో వెతుక్కుందాం. కొంచెం మంచి ఏమైనా దొరికితే నేర్చుకుని ఈరోజు ముగించుకుందాం ఈ పాఠాన్ని. కూషు
అనే పేరుకి అర్థమే నలుపు. కూషు అనే పేరుకి అర్థం ఏంటండి? నలుపు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే కూషు దేశంలో ప్రజలు చాలా నల్లని వారట. వారి చర్మం కూడా ఒక వికారంగా ఉంటుందట. పేరుకే అర్థం నలుపు అని అనమాట. మీరు కూడా ఈ మాటని చాలా సందర్భాలలో వినుంటారు. ముఖ్యంగా ఎస్తేరు గ్రంథంలో చూస్తాం మనం. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు పరిపాలించాడు అహష్వేరోష్. 127 సంస్థానాలు, అందులో ఇదొక్కటి అనమాట. ఇది బోర్డర్. దీని గురించి బైబిల్ ఇంకేమైనా చెప్పిందా? కూషు దేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ప్రస్తుతం అయితే కూషుని ఐథియోపియా లేక ఇథియోపియా అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అంటే కొన్ని పాత పేర్లు కొత్త పేర్లుగా మారాయి కదా, అలా పిలవడం జరుగుతుంది. మీకు తెలుసు, ఈ ఐథియోపియా దేశస్థుడే నపుంసకుడు. మన కొత్త నిబంధనలో కనిపించే పేరు అనమాట. అది కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి మారుండొచ్చు, ఇప్పటికి మారుండొచ్చు. కూషు అన్న ఐథియోపియా లేక ఇథియోపియా అన్న ఒక్కటే. ఓకే, ఇది మనకు అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 10 చదువుదాము. ముందు ఒకసారి 10వ వచనం చదివి 13 దగ్గరకు వద్దాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. దేవుడు ఏదేనులో తూర్పు దిక్కున తోట వేశారు. ఆ తోటను తడపడానికి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరుతుందట. ఈ తోట దగ్గరకు వచ్చి తడిపిన తర్వాత అది 4 పాయలుగా చీలిపోతుంది. చీలిపోయిన 4 పాయలను గురించి మాట్లాడుతూ ఒక్కొక్క దాని పేరు చెప్పారు. మొదటి దాని పేరు పీషోను. ఇది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం బాగుంటుంది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. 2వ నది పేరు గీహోను. ఏదండి? 4 శాఖలైంది కదా, 2వ శాఖకు ఒక నదిగా పెట్టారు. ఆ నదికి పేరే గీహోను. ఈ నది ఎక్కడుంది అంటే అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. గీహోను నది పారే దేశమే కూషు. ఇప్పుడు మీరు చెప్పండి, నది ఆ దేశం చుట్టూ ప్రవహిస్తుంది అంటే ఆ దేశం ఎలా ఉంటుంది? సస్యశ్యామలంగా, చక్కగా పచ్చని పైరుతో, మంచి పంటలతో ఆ ప్రాంతాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి కదా. నదీ పరివాహక ప్రాంతాలు ఎప్పుడు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. పచ్చగా, నేల కూడా సారవంతంగా, అక్కడ పండే ఫలాలన్నీ చక్కగా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటాయి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు చెప్పాలి, కూషు దేశమును గురించి గనక మనం మాట్లాడుకోగలిగితే, ఏ దేశానండి? కూషు దేశాన్ని గురించి గనక మనం మాట్లాడుకోగలిగితే, కూషు దేశంలో ఒక నది, ఆ దేశం చుట్టూ ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది పేరే చెప్పాలందరూ, ఏం పేరు? గీహోను. గీహోను నది పరివాహక ప్రాంతంలో ఉన్న దేశమే కూషు. ఆ దేశస్తులందరూ నల్లగా ఉన్న వారు మంచి ఆరోగ్యంగా ఉంటారన్నమాట. మొదటిది. ఇక మరొక విషయాన్ని కనుక మనం చూడగలిగితే యోబు గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. దేనితో? రైట్, దేనితో? ఇక్కడ పై సందర్భాలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ జ్ఞానము గూర్చి వ్రాయబడింది. చూస్తారా? 18వ వచనం చదువుదాం. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. ఎంతకి ఏంటది? పైకి వస్తారా? 12వ వచనం, 28, 12 యోబు గ్రంథం. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ? జ్ఞానాన్ని గురించి, వివేచన గురించి మాట్లాడుతూ నువ్వు బాగా వెతుక్కో. ఎందుకో తెలుసా? జ్ఞానం చాలా విలువైంది. ఎంత విలువైందంటే కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు అంటే ప్రపంచంలోని
దేశాలలో పుష్యరాగము శ్రేష్టమైనది, విరివిగా దొరికేది ఏది అంటే కూషు దేశం. మనకి తెలుసు కదా, పరలోక పట్టణపు పునాదులలో అమూల్యమైన రత్నాలు వాడబడ్డాయి కదా. ఆ రత్నాలలో ఒక రత్నం ఏది? పుష్యరాగము. ఈ పుష్యరాగం ఎక్కడ దొరుకుతుందయ్యా, ఎక్కడ దొరికేది శ్రేష్టమైనదయ్యా అంటే కూషు దేశం కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పేరు బాగా దొరుకుతుంది. బంగారం అంటే దక్షిణాఫ్రికా అంటాము, అలాగే రాష్ట్రాలు వచ్చినప్పటికీ కర్ణాటక అంటాము. అంటే ఒక్కో ప్రాంతంలో ఆ గనులు ఉంటాయి, అక్కడున్నది అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న కూషు దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, కూషు దేశంలో ఒక నది ఆ దేశం చుట్టూ ప్రవహించడం చేత ఆ దేశం మంచిగా సస్యశ్యామలంగా ఉండడమే కాదు, కూషు దేశంలో అమూల్యమైన రత్నాలలో ఒకటైన పుష్యరాగం విరివిగా లభిస్తుంది. అయితే జ్ఞానం కంటే ఇది గొప్పదేం కాదు, కానీ జ్ఞానం విషయాన్ని ప్రక్కన పెట్టి లోహాల విషయము, దేశాల విషయం చూస్తే అమూల్యమైన రత్నాలలో ఒకటైన పుష్యరాగం ఎక్కువగా దొరికేది, విలువైనది, అమూల్యమైనది కూషు దేశంలోనే దొరుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, కూషు దేశంలో విరివిగా పుష్యరాగము, విలువైన రత్నాలు దొరుకుతున్నాయంటే అక్కడ వర్తక వ్యాపారం ఎలా ఉంటుంది చెప్పండి? ఏ వస్తువు విరివిగా దొరికితే ఆ ప్రాంతంలో వ్యాపారం, వర్తకం బాగా ఉంటుంది, అవునా కదా? అవును. ఇప్పుడు మీరు చెప్పాలి, నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ప్రజలు సమృద్ధిగా తింటూ ఆరోగ్యంగా ఉండుంటారు. అలాగే అక్కడ రత్నాలలో అమూల్యమైన పుష్యరాగ రత్నాలు విరివిగా దొరుకుతాయి కాబట్టి వ్యాపారం కూడా బాగా ఉంటుంది. అంటే అక్కడ కూషు దేశపు ప్రజలు చాలా అన్ని విషయాలలోనూ మిన్నగా ఉన్నారు అనుకోవచ్చు మనం. నిజంగానే వ్యాపారాలు జరిగేవా అని ఒక మాట మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీల కష్టార్జితమును, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. చాలు. యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నాకు అనుకూలంగా ఉంటే ఐగుప్తీల కష్టార్జితము, కూషు వర్తకుల లాభము కూడా నీవు పొందేలా, నీ దగ్గరకు నువ్వు సంపాదించుకునేలా చేస్తా అంటున్నారు. అంటే కూషు వర్తకము లేదా కూషీలు వర్తకం వలన ఏం బాగా సంపాదిస్తున్నారు? లాభం. ఏది ఎక్కువ బాగా దొరికితే అది బాగా డెవలప్ అవుతుంది, అంతేగా, అంతకుమించి ఏం కాదు. ఇక్కడ కూషు వర్తక లాభం నీకు అందేలా చేస్తాను అంటే ప్రపంచంలో వర్తకాల వలన లాభాన్ని సంపాదించే దేశాలలో కూషు ఒకటి. ప్రజలు తినడానికి, ఉండడానికి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. అక్కడ ఒక గొప్ప నది ప్రవహించడం చేత, అక్కడ పుష్యరాగం అనే అమూల్యమైన రత్నాలు దొరకడం చేత, దాని వలన వర్తకాలు జరగడం చేత, లాభాలు కూడా విరివిగా దొరకడం చేత అక్కడ ఏం జరుగుతుంది? ఆ దేశము చాలా ప్రత్యేకమైనదిగా, పేరెన్నిక కలిగినదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంత కలిగిన ఆ దేశపు ప్రజలు మాత్రం ఎలా ఉన్నారు చెప్పాలి? ఎలా ఉన్నారు చూద్దాం, ఎలా ఉంటారో సారి బైబిల్ని అడుగుదాం. అన్నీ మనం మామూలుగా కూడా మనం దాన్ని వెతుక్కునే వాళ్ళమే కదా. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ఎందుకు మార్చుకోవాలి? అందరూ చర్మాలు మార్చుకుంటారా? ఏమంటే చర్మాలు మార్చుకుంటూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. ఏమన్నా చొక్కా మార్చుకుంటాం రోజు, పాత బట్టలు తీసి కొత్త బట్టలు మార్చుకుంటాం. పోనీ 6 నెలలకు అయితే సంవత్సరానికి ఒకసారి. చర్మాలు మార్చుకుంటారా? చెప్పరేంటి, చర్మాలు మార్చుకుంటారా? అవి మచ్చలైనా రోగాలైనా ఆ వచ్చిన రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామే కానీ చిక్క హాస్పిటల్కి వెళ్ళి నా చర్మం అంతా తీసి మళ్ళీ కొత్త చర్మం వేయినాను. మరి ఇక్కడేంటి, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటున్నారు. వాళ్ళ చర్మం అందంగా ఉండదు. ఇక్కడ కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడంటే అతని రంగు అందరికీ నచ్చేది కాదు, కానీ మార్చుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ మాట చెప్పడానికి వాడుకున్న దేశమే కూషు. అర్థమేనండి? ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, అంత అందమైన దేశం, అంత లాభకరమైన దేశం, అంత ప్రత్యేకమైన దేశం, అంత గుర్తింపు పొందిన దేశం, కానీ ఎంత ప్రత్యేకమైనదైనా, ఎంత గుర్తింపు పొందినా చర్మాన్ని మార్చుకోలేడు. పై రూపం మాత్రం ఎలా ఉంది?
అందవిహీనంగానే అనుకోవచ్చు. అంటే నలుపుని పెద్దగా ఇష్టపడం కాబట్టి. కొంతమందిని చూస్తాం, ఆ జుట్టు ఆ రంగు చూస్తే మనకేం ఎక్కరో, మనం ఎంత ప్రేమిద్దామన్నా ఎక్కడో కొంచెం కొంచెం వాడు ఆ రంగు అంటారు కదా. కానీ నేను అంటాను, మరి అలాంటి జాతి స్త్రీని మోషే గారు ఎందుకు వివాహం చేసుకున్నారు? వాళ్ళ దేశం నుంచి పుష్పరాగాలు బాగా తెస్తుందని ఆవిడ, శ్రేష్టమైన ఆహారం అంటే అల్లుడికి అత్తగారింటికి వెళ్తే బాగా చూసుకుంటారులే, అక్కడ అంత మంచిగా పండే దేశమనా? కాదు, ఏదో ఉండాలి కదా. మామూలుగా ఆలోచిద్దామండి, మోషే గారు ఎలాంటి వారు చూద్దామా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము చదవమ్మా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొక్కడు వెళ్ళి, ఎవరు ఆ లేవి వంశస్థుడు? మీ పేరు చెప్పాలి. అమ్రాము గారు, మర్చిపోకూడదు మీరు. ఎవరండి? అమ్రాము గారు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. మీరు అసలు ఎంత భలే, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ఒకసారి భలే సంతోషం అనిపించే పదాలు మాటల్లో ఇదొక మాట. ఎంత అద్భుతంగా రాశారంటే ఇక్కడ ఈ విషయాన్ని. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను చేసుకునేను. ఇక్కడ లేవి కుమార్తె కరెక్ట్, లేవి గారి కుమార్తె యోకెబెదు గారు. మరి అమ్రామ్ గారిని గురించి లేవి కుమారుడు అని అనొచ్చు కదా, పితరులు కూడా కుమారులు అంటారు కదా. వంశస్థులని ఎందుకు అన్నారంటే, వాస్తవంగా యోకెబెదు గారికి మేనల్లుడు అమ్రామ్ గారు, అన్న కొడుకు. కహాతు గారు, యోకెబెదు గారు లేవి గారికి పిల్లలు. గెర్షోను, కహాతు, మెరారి, ఈ ముగ్గురు లేవి గారి పిల్లలు. ఒక కూతురు యోకెబెదు గారు. కహాతు గారికి చెల్లిమే. కహాతు గారి కొడుకు అమ్రామ్ గారు, అంటే మేనల్లుడు, అన్నయ్య కొడుకు. మేనల్లుడిని వివాహం చేసుకున్నారు, మేనత్తీమే. మనకి ఆల్రెడీ ఈ విషయం సంఖ్యాకాండంలో కనిపిస్తుంది 26:59. మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. కానీ ఇక్కడ ఎంత బాగా రాయించారు తెలుసా? వంశస్థుడు అనేటప్పటికి ఒక జనరేషన్ మారుతుంది కాబట్టి వంశస్థుడు అనే పదం ప్రయోగించారు. ఈమె లేవి గారికి సొంత కూతురే కాబట్టి లేవి కుమార్తెని రాయించారు. భలే అనిపిస్తుంది ఇలాంటి పదార్థాలు ఎంత జాగ్రత్తగా రాశారో బైబిల్ అనిపిస్తుంది. అంటే వక్రంగా చదివే వాళ్ళకి, బురద చల్లాలనుకునే వాళ్ళకి నేను చెప్పను, కానీ బైబిల్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇలాంటి భలే, అబ్బా ఇంత చిన్న విషయం కూడా ఇంత జాగ్రత్తగా రాయించారా దేవుడు అనిపిస్తుంది కదా. వెళ్ళాడు, వివాహం చేసుకున్నారు. ఆమె గర్భవతి అయ్యింది, కుమారుని కని అని మీరు చదువుతున్నప్పుడు ఈయనే మొదటి కుమారుడు అనుకోవద్దు, అంతేనా? కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను అని చదివినప్పుడు క్రొత్తగా బైబిల్ చదివే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈయనే మొదటి కుమారుడు అనిపిస్తుంది, అంతే కదా. వివాహమైంది, గర్భవతి అయింది, పిల్లోడు గంది. అప్పుడు ఎవరనుకుంటాం? జ్యేష్ఠ కుమారుడే అనుకుంటాం. ఇలాగే అనిపిస్తుంది దావీదు గారికి, బత్షెబ గారికి పుట్టిన సొలొమోను గారి విషయం మాట్లాడేటప్పుడు కూడా. మొదటి కుమారుడు చనిపోయాడు, పుట్టిన బిడ్డ. మరలా భార్య దగ్గరికి వెళ్తే గర్భవతి అయ్యి కుమారుని కని అతనికి యెదిద్యా అని పేరు పెట్టినట్టుగా కనిపిస్తుంది మనకి. అక్కడ చదువుతున్నప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈయనే మొదటి కుమారుడు. కానీ సొలొమోను గారు ఎన్నో కుమారుడు? 4వ కుమారుడు. మరి ఇక్కడ మోషే గారు కుమారులో 2వ వారు, సంతానంలో 3వ వారు అనమాట. ఓకేనా? ఇతను ఎలా ఉన్నాడట? సుందరుడై ఉండుట చూచి. ఎవరికి సుందరుడు? తల్లికి. ఏమండి, ఏ తల్లికైనా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు నల్లగున్నా, బక్కగున్నా, కళ్ళు బాగోపోయినా, మూతి బాగోపోయినా, మనల్ని పద్దాకి ఇబ్బంది పెట్టిన తల్లికి మాత్రం బంగారు కొండ. మరి ఏదో చిన్న కాసు కాదు, ఏకంగా బంగారు కొండే. ఒక కాసు బంగారు తొలిసి ఇవ్వమ్మ అంటే మళ్ళీ కుదరదు. అవునండి, ఏ తల్లికైనా తన బిడ్డ చాలా ఇష్టం. అంటే కోపం వచ్చి విసిగించినప్పుడు, కోప్పడినా విసిగిన ప్రేమ లేకుండా ఏమి ఉండదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించాలి, ఈ బిడ్డ కేవలం యోకెబెదు గారికి మాత్రమే సుందరంగా లేడు, ఎవరు చూసినా సుందరంగానే ఉన్నాడు. సుందరంగా ఉన్నాడు కాబట్టే ఫరో కుమార్తెకి నచ్చి పెంచుకుంది. అది అందవిహీనంగా ఉంటే తోసేంటి లోపలికి, ఇది ఖచ్చితంగా హెబ్రీ పిల్లోడే, వాళ్ళమ్మ ఏదో ట్రిక్కులు పే చేసి ఇందులో పడేసింది, కానీ వెంటనే తీసి అవకడ పడ్డాడు, తోసేంటి లోపలికి అనేది. కానీ ఎందుకు ఆమెకు పెంచుకోవాలనిపించింది? అందంగా ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, తల్లి కాబట్టి యోకెబెదు గారికి మాత్రమే కాదు, స్వతహాగా అందగాడు. ఎవరు? మోషే గారు కదా. మరి అంత అందగాడికి 25 లక్షల మందిలో ఎవరు దొరకలేదంటారా? మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా?
ఈయన ఈ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకునేటప్పటికీ అప్పటికి సిప్పోర గారు ఉన్నారు. సిప్పోర గారు అంటే సిప్పోర గారిని చేసుకున్నారు, 2 పిల్లలను కూడా కన్నారు. తరువాత చేసుకుంటున్నారు. మీకు విషయం చెప్పనా, మోషే గారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకునేటప్పటికీ వారు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరి మార్గ మధ్యలో చేసుకున్నారు. మార్గ మధ్యం అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు? 25 లక్షల జనాభా అంటే కనీసం యవ్వనస్తులు ఒక 5 లక్షలన్నా ఉంటారుగా. అందులో ఆడపిల్లలు 25 లక్షలన్నా ఉంటారుగా. అందులో ఒక్క అమ్మాయి కూడా అందంగా అనిపించలేదంటారా? ఈ నల్లటి అమ్మాయి తప్ప మోషే గారికి. ఈరోజు మోషే గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పే అద్భుతమైన పాఠం ఇది. పైగా అతను ఎవరు? ఒక నాయకుడు కదండి, అవునా? మార్గ మధ్యలో ఉన్నారంటే అందరూ ఎలా ఉన్నారు మోషే గారి విషయంలో? ఆయన ఏదంటే అదే, వాళ్ళకి నచ్చని ఏదైనా చేస్తేనే ఎదురు తిరిగారు తప్ప మిగిలిన ప్రతి సమయంలో కూడా ఆయనకి మీరు ఏదంటే అదే అండి అని దాసోహం అన్నారు కదా. ఒక్కసారి మోషే గారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీలో అందమైన అమ్మాయిలను ఒక్కళ్ళు తీసుకురండి అంటే ఎన్ని లక్షలు వచ్చేవాళ్ళు కదా. పొరుగు రాజైన అహష్వేరోషు కోసమే 127 సంస్థానాల్లో ఉన్న కన్యకలందరినీ పోగు చేశారు. మరి 25 లక్షల మందిలో తమ నాయకుడు, అందులో దివ్య సుందరుడు అడిగితే అసలు ఎంతమంది మోషే గారికి భార్యలు అవ్వాలని కోరుకున్నారు కదా. అప్పటికే పాపం ఆల్రెడీ సిప్పోర గారికి ఆయన భర్త అయిపోయాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అసలు సిప్పోర గారు ఉండగా మోషే గారు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే, బైబిల్ పరిశీలన చేస్తే మనకు అనిపించే విషయం ఏంటి అంటే, ముందు మిద్యాను దేశం వెళ్ళిపోయారు ఆయన, అక్కడ వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు కూడా పుట్టేసిన తర్వాత మరలా ఇశ్రాయేలుని నడిపించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మనకు కనిపిస్తారు మార్గ మధ్యంలో మరలా మోషే మామగారు తన భార్యని, అంటే మోషే గారి భార్యని పిల్లలు తీసుకొచ్చి అప్పగించినట్లు. కానీ కొంచెం ముందుకు వెళ్తే తరువాత ఆమెను గురించిన చరిత్ర మనకు కనిపించదు. కాబట్టి పండితులు ఏమంటారు అంటే, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకునే నాటికి సిప్పోర గారు చనిపోయి ఉండొచ్చే. అర్థమైందన్నమాట. అంటే చాలా వయసు. మీరు ఇక్కడ గమనిస్తే మార్గ మధ్యంలో చేసుకుంటున్నారు. 120 సంవత్సరాలు వచ్చేటప్పటికి మోషే గారు చనిపోయారు. అంటే ఇంచుమించు 90, 100 ఆ ఏజ్లో ఈ వివాహం చేసుకుంటున్నారు. అంటే అప్పటికి సిప్పోర గారికి కూడా 75, 80 వచ్చి ఉంటాయి కదా. మహా 10 ఏళ్ళు తేడా వేసుకున్నా. బహుశా ఆమె చనిపోయి ఉంటుంది. ఎవరు? సిప్పోర గారు చనిపోయి ఉండడం చేత మరలా వివాహం చేసుకోవాల్సి వచ్చి ఉండొచ్చు అనేది పండితుల అభిప్రాయం. అయ్యుండొచ్చేమో. ఎందుకంటే 120 సంవత్సరాల వయసులో మోషే గారు ఎలా ఉన్నారో తెలుసా? ఏ వయసులో? 120 సంవత్సరాల వయసులో మోషే గారు ఎలా ఉన్నారో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. 120 సంవత్సరాల వయసులోనటండి దృష్టి మాంద్యం లేదట, సత్తువ తగ్గలేదట. 120 ఏళ్ళకు కూడా ఎక్కడున్న చిన్న నలకను కూడా చూస్తున్నారట. మనకి 40కే ఇంకో 2 కళ్ళు పెట్టుకున్నా కనపట్లే. ఈ మధ్యలో దీంతో కూడా నేను ఇళ్ళలో వెతుక్కుంటున్నాను, కళ్ళజోడు పెట్టుకుని కూడా. ఎంత? నాకు ఇంకా డబల్ ఉంది ఆయన వయసు. 120 సంవత్సరాల వయసులో కంటి చూపు తగ్గలేదట, వంటిలో సత్తువ అంటే మంచి బలంగా ఉన్నారు ఆయన కదా. అందగాడు, ఆరోగ్యవంతుడు. వినాలందరూ, అందగాడు, ఆరోగ్యవంతుడు కదా. మరి అలా ఉన్న వ్యక్తి ఒంటరిగా భార్య లేకుండా ఉండాలంటే కొంచెం ఇబ్బందే. కాబట్టి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే మంచిది అనుకున్నారు. పిచ్చి పిచ్చి పనులేం చేయలేదు ఆయన. చక్కగా సంప్రదాయంగా మరొక వివాహాన్ని చేసుకున్నారు. అప్పటికి బహుభార్యత్వం ఉంది, అఫీషియల్గా పెళ్లి చేసుకున్నారు. అయినా అక్క అన్నయ్య విరోధంగా మాట్లాడారు కాబట్టి దేవుని కోపం వచ్చి ఉంటుంది. అది ఇప్పుడు మన టాపిక్ కాదు కాబట్టి వదిలేద్దాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే, బహుశా సిప్పోర గారు చనిపోయి ఉండొచ్చేమో. అంటే మనం కన్ఫర్మ్ చేయలేం, రాయబడలేదు కాబట్టి అనుకోవడం వరకే మనం చేయగలం. రెండవది, ఆయన కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన మంచి చెడు, ఆయన ఒక నాయకుడు, ప్రజలతో చాలా విసుగు. మనకు తెలియదు ఏముంది, 2, 3, 4 పిల్లలను చూడటమే చాలా
వేగలేకపోతున్నాను బాబు వీడితో అంటాం. మరి 25 లక్షల జనాభా, అందులో ముసలోళ్ళు నడవలేక విసిగిచ్చేవాళ్ళు కొందరు, చిన్నగా ఉండి చురుకుగా ఉండి ముందే ఎగిరిపోయి కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇంకొందరు. ఇంతమందితో విసిగిస్తున్నప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి, లేక ఆయన గుడారంలోనికి వెళ్ళేటప్పటికి ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే కాస్త అన్నీ మంచిగా చేసి పెట్టే ఒక స్త్రీ ఆయనకు తప్పకుండా కావాలి. అది కూడా ఆయన చాలా సంప్రదాయంగా వివాహం చేసుకున్నారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇన్ని లక్షల మంది ఉండగా ఒక అన్యజాతి స్త్రీని ఎందుకు చేసుకున్నారు? ఆ అన్యజాతి స్త్రీ అయిన నల్లజాతి అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు? ఆయన చూస్తే సుందరుడు, కానీ అలా ఆమెను ఎందుకు చేసుకుని ఉంటారు అని కనుక ఆలోచన చేస్తే కొన్ని మనం ఊహించుకుందాం, అనుకుందాం. ఏంటవి అంటే, ఈమె మనిషి రూపం నలిపేమో కానీ గుణం తెలిపేమో. మోషే గారికి నచ్చారు అంటే, ఒక నాయకుడే ఆమెను వివాహం చేసుకున్నారు అంటే తప్పకుండా ఆమెలో ఏదో ఆయనకి నచ్చాలి, అంతే కదండి. ఒక నాయకుడు చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటాడు? అన్నీ చూసుకుంటాడు కదా. నేను చేసే పనికి అభ్యంతరం కలిగించకూడదు, నా పనికి సహకరించాలి, నన్ను గౌరవించినట్లు నా భార్యని గౌరవించాలి అంటే దానికి తగినట్లుగా ఉండాలి. అది కూడా ఏదో 20 సంవత్సరాల వయసులో చేసుకునే వివాహం కాదు కదా. ఇది 100 సంవత్సరాల వయసు సుమారు అనుకుందాం. 100 సంవత్సరాల వయసులో చేసుకుంటున్న వివాహం అంటే ఖచ్చితంగా ముందు వెనుక అన్నీ ఆలోచించే చేసుకోవాలి. ఇప్పుడు అన్ని లక్షల మంది ఉండగా ఒక నల్ల జాతి స్త్రీ అయిన ఈ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం వెనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆమె పై రూపం నల్లగా ఉందేమో కానీ ఆమె మనస్సు మాత్రం తెలుపై ఉంటుంది, మంచి గుణవతి అయి ఉంటుంది కదా. ఎలాంటి గుణము అంటే నా 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 మాట ప్రకారం, నా మాట చెప్తాను ఎలా ఉంటుంది, ఎలాంటి అని ఆలోచిస్తే పేతురు గారు చెప్తారు కదా మనకి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువైనది, దేవుని పిల్లల దృష్టికి నచ్చేది. అంతేనా? ఎందుకు ఈమెను వివాహం చేసుకున్నారు అంటే, గుణము అనే అక్షయ అలంకారం కలిగిన స్త్రీ అయి ఉంటారు ఈమె. అందుకే మోషే గారికి నచ్చుంటారు. మోషే గారికి నచ్చుంటారు. నచ్చడం అంటే గుణమే కావాలి. ఇప్పుడు ఆ వయసులో ఆయనకి అందాన్ని చూసి మోసపోయే వయసు అయింది కాదు, అందాన్ని చూసి మురిసిపోయే వయసు కూడా అయింది కాదు. ఆయనకు కావాల్సిందేంటి? సహకారిగా ఉండే భార్య కావాలి, తోడుగా ఉండే భార్య కావాలి. విసిగి వేసారి ఇంటికి వస్తే చక్కగా సేద తీర్చి మంచి మాటలు చెప్పే భార్య ఆయనకి ఇప్పుడు కావాలి. బహుశా ఈమెలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయేమో. మీకు మాట అడుగుతాను, ఈయన ఇశ్రాయేలుని కదా నడిపిస్తున్నారు, మరి కూషు దేశపు స్త్రీ ఎక్కడ ఎంటర్ అయింది? నా మాట అర్థమైందా? మోషే గారు ఎవరిని నడిపిస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజల్ని. మరి ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు కూషు దేశపు స్త్రీ ఎలా ఎంటర్ అయింది అంటే నా అభిప్రాయం ఒక మాట చెప్తాను మీకు. మోషే గారు ఇశ్రాయేలుని నడిపించడం ప్రారంభించినప్పుడు వారితో పాటు ఎవరెవరు వచ్చారో ఒక మాట బైబిల్ చెప్పింది, ఒకసారి చూద్దామా. నిర్గమాకాండము 14వ అధ్యాయము, ఒక్క నిమిషం అండి. ఏమండి 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 38వ వచనం. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరును. ఎవరితో కూడా? 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, వారితో పాటు అనేకులైన, చెప్పరేంటండి, అంటే అప్పటికే ఐగుప్తు దేశంలో అన్ని జనులు చాలామంది ఉన్నారు.
వాళ్ళలో ఒక జాతి వారే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలతో పాటు ప్రయాణమైన వారిలో ఉండుండొచ్చు. వాళ్ళలో ఆమె కూడా ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరిన స్త్రీ అయి ఉంటుంది. అంతేనా? మార్గమధ్యంలో చేసుకున్నారంటే మధ్యలో ఆయన ఏం కూషు దేశం వెళ్ళలేదు కదా. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే అసలు ఆమెను ఎందుకు చేసుకున్నారు అంటే కనుక మనం కొంచెం లోపలికి వెళ్తే ఈమె ఒక అన్యురాలై ఉండి ఐగుప్తు దేశంలో నివసిస్తూ కూడా ఇశ్రాయేలుల దేవుని గొప్పతనాన్ని కనిపెట్టి చూసిందనమాట. అంతేనండి? నా వైపు చూస్తున్నారు అందరూ. ఇక్కడ ఈ కూషు దేశపు స్త్రీ లేకపోతే మోషే గారి రెండవ భార్యను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏమర్థం అవ్వాలి అంటే ఈమె ఒక అన్యజాతి స్త్రీ, కూషు దేశపు స్త్రీ. కానీ మరి ఎందుకు వెళ్ళిందో ఏం జరిగిందో తెలియదు. ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉంది. ఐగుప్తు దేశంలో నివసిస్తున్నప్పటికీ తన దేశం కూషు దేశం అయినప్పటికీ ఇశ్రాయేలీల జీవితాలలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని గమనించి చూస్తుందన్నమాట ఒక రాహాబు గారిలా. ఎవరు వీళ్ళు? ఇన్ని లక్షల మందిని కాపాడడానికి దేవుడు ఆయన ఎందుకు పంపించారు? ఆయన వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన చేసేవి ఎలా జరుగుతున్నాయి? ఐగుప్తుల మంత్రగాళ్ళు చేస్తున్నారు, మోషే అహరోన్ గారు చేస్తున్నారు. ఇద్దరు చేసిన ఎవరివి గెలుస్తున్నాయి, ఎవరివి నిలుస్తున్నాయి అంటే మోషే గారివి, అహరోన్ గారు చేసేవి నిలుస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది ఆమె. అందుకే ఏం చేసిందంటే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే బయటికి రావడానికి ప్రయత్నం చేశారు, దేవుడు తీసుకొస్తున్నారు, మేము వస్తామని చాలామంది అన్ని జనుల సమూహం బయలుదేరి వచ్చిందట. అందులో ఈమె ఒక్కరు. నేను అనుకుంటాను మోషే గారు ఈమెను సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆయన తీసుకున్న నిర్ణయం ఒక అన్యురాలై ఉండి మన దేవుని గొప్పతనాన్ని గుర్తించి దేవుని పిల్లలైన వీరితో కలిసి బయటకు వచ్చింది. అవునా? అన్ని జాతి స్త్రీ అయినా అన్య దేశంలో ఉన్న వీళ్ళతో కలిసి వీళ్ళ సంఖ్యలోనికి చేరి వీళ్ళ మనిషిగా గుర్తింపు తెచ్చుకొని బయటకు తెచ్చింది. మీరు ఇలా చూస్తున్నప్పుడు అంటే వృత్తిని గురించి కాకుండా అయితే రాహాబు గారే కనిపించాలి మనకి ఇక్కడ. ఆమె కూడా ఒక అన్యురాలు, ఆమె కూడా పొరుగు దేశస్తురాలు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడు చేసిన గొప్పతనాన్ని దూరముగా ఉండి విందో వెంటనే తనను తాను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అన్య సమూహంలో నుండి బయటకు వచ్చిన స్త్రీగా మనకు కనిపిస్తారు. ఆమె విని బయటకు వస్తే ఈమె చూసి బయటకు వచ్చి ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళతో రావడానికి బయటకు వచ్చారో అన్ని జనులు వాళ్ళందరినీ తప్పకుండా మోషే గారు ప్రత్యేకంగా చూస్తారు కదా వీళ్ళు అన్యులు వీళ్ళు అని అర్థమవుతుంది కదా. వీళ్ళు ఎందుకు వచ్చారు? మన దేవుని గొప్పతనాన్ని జాగ్రత్తగా వింటున్నారు, చూస్తున్నారు, మన దేవుని గుర్తించారు, మన దేవునికి సొత్తుగా మారడానికి వీరు ఇష్టపడ్డారు అనిపించినప్పుడు అప్పుడే మోషే గారిలో ఒక ప్రత్యేకమైన అభిమానం కలుగుంటుంది అన్ని జనుల సమూహం మీద. అందులో వచ్చిన వారిలో సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులు కాకుండా అన్యురాలైనప్పటికీ ఈమె అన్ని విషయాలలో విశ్వాసముగాను నీతిగాను జాగ్రత్తగాను ఉండుంటారు. అందుకే తనకు మరలా వివాహం కావాలి అనిపించినప్పుడు మోషే గారికి ఈమె నా అభిప్రాయమే చెప్తున్నానండి, మీరు అపార్థం చేసుకోవద్దు. నేను అనుకుంటున్నాను మోషే గారే ప్రపోజ్ చేస్తుంటారు, అమ్మ నన్ను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమా అని. ఎందుకంటానండి, నేను వృద్ధుడిని అయిపోయాను, ఆల్రెడీ భార్య నాకు లేదు, కానీ ఒక అన్య సమూహంలో ఉన్న నీవు మా దేవుని గొప్పతనాన్ని గుర్తించి బయటకు వచ్చావంటే తప్పకుండా నువ్వు నాకు కూడా సహకరించగలవు అనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనుంటారేమో. అనడానికి ఛాన్స్ ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఎంతమంది పిల్లలుంటే ఒక అన్యజాతి స్త్రీని, ఒక నల్లని రంగు కలిగిన స్త్రీని ఎంపిక చేసుకున్నారు అంటే నేను చెప్తాను ఖచ్చితంగా ఈమె భక్తి, ఈమె నీతి, ఈమె యథార్థత, దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం ఇవన్నీ మోషే గారిని కట్టిపడేసాయేమో. ఇలాంటి స్త్రీ అయితే నాకు బాగుంటుంది అనుకుంటుందేమో. రెండో మాట చెప్తాను, చాలామంది ముందు ఇలాగ అనుకుంటాం. కొంతమంది ఉంటారు నటస్వరూపులు, భలే పాడేస్తారు పెళ్లి కాక మునుపు, భలే చెప్పేస్తారు వాక్యం. వాళ్ళని చూసి మనకు అనిపిస్తుంది భలే పాడద్దండి మీకు, అసలు మీరు అసలు అమ్మాయిని చేసుకుంటేనండి మీ ఇల్లు వెలిగిపోద్దండి అంటాం. అత్తగారిని అడుగు పెట్టాక చూస్తాం అసలు ప్రతిరూపం. ఇక విశ్వరూపం పాటలు ఉండవు, వాక్యం ఉండదు, ఒకటే భజన. ఏంటది? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నిజంగా ప్రార్థనకేనా? ఏమో నేను వస్తాను ఉండండి. అక్కడికి మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను కూడా వెనకాల. ఇలాంటి ప్రబుద్ధులు లేరా సమాజంలో? బోల్డ్ మంది కదండి. కానీ ఈమె అలా లేనట్టున్నారండి. ఎందుకంటే అన్నీ చూసి అనుభవించి పెద్ద వయసుకు వచ్చిన తర్వాత ఈమెను వివాహం చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఈమె అతని జీవితానికి సరిపడిన స్త్రీ అయి ఉంటారు. ఇంకా చెప్పను,
ఈ విషయంలో అన్నకి అక్కకి బాధ కలిగింది కానీ దేవునికి కోపం రాలేదు. ఎందుకు చేసావు మోషే నువ్వు ఇలా అని అడిగారా? అడగలేదంటే అర్థం ఏంటి? నీకు ఉండాలే మోషే, చేసుకో, పర్వాలేదులే చేసుకో. పైకి నలిపే కానీ లోపల అయినా నలిపి ఎవరు పెట్టారు? నేను కాదా? మూగవారినేమి, చెవిటి వారినేమి, కుంటి వారినేమి కలిగించింది నేను కాదా అన్నారు పంపించేటప్పుడు. ఇప్పుడు అనుంటారే, మనం అన్నారంటానికి లేదు. ఇప్పుడు అనుంటారు నల్లవారినేమి తెల్లవారినేమి నేను కాదా పుట్టించింది, చేసుకో కానీ అని ఉంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప అందగాడు, ఒక గొప్ప ఆరోగ్యవంతుడు తన జీవితంలో ఆహ్వానించినప్పుడు, అరే మొదటిసారి నేను అన్ని జాతి స్త్రీని వివాహం చేసుకున్నాను, మళ్ళీ ఆమె ఎందుకు, అలాంటి అన్ని జాతి స్త్రీ ఎందుకు అనుకోలేదు. కానీ గుణాన్ని చూసి పనికి సహకరించే భార్య అని గుర్తించిన తర్వాత ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. అందుకే నాకు అనిపించింది ఆ టైంలో, ఏ టైంలో మోషే గారు పెళ్లి చేసుకోవాలనుకునేటప్పుడు మోషే గారి మనసుకు నచ్చిన గుణాలన్నీ ఆ స్త్రీలో ఉండుంటాయి. అలాగే ఆమెను అడిగినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మాట్లాడాల్సింది కదా, ఆయన కాబట్టి ఎవరొకరు మాట్లాడాలి కదా. మాట్లాడినప్పుడు ఆమె కూడా ఇలా అనుంటారేమో, ఎలా నిజంగా మీకు భార్య అయ్యే అదృష్టం నాకు వచ్చింది అంటే ఇంతకంటే నాకు ఇంకేమి భాగ్యం. అవును కదండి, ఒక్క రాజకీయ నాయకుడు భార్య అవుతుంది, పెద్ద గ్రేట్ ఎమ్మెల్యేకి భార్య అయితే మరి 25 లక్షల మందికి నాయకుడు అయినా. కానీ ఇలా అనుంటారేమో. ఎలా అనుంటారంటే ఒక మాట చూద్దాం. పరమగీతం 1వ అధ్యాయం, పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను. ఎవరిని? ఇప్పుడు ఈవిడ కూడా మోషే గారికి అదే చెప్పుంటారేమో. మోషే గారు గొప్ప నాయకులైన మీరు వివాహం చేసుకోవాలని నన్ను అడుగుతున్నారు కదా, ఓకే నన్ను చూడండి, నేను నల్లని దాననైనను. ఏది సౌందర్యం? మనస్సు, గుణం కదా. ఇప్పుడు ఈమె కూడా అదే చెప్పుంటారేమో, నన్ను నలుపు అనుకుంటారేమో అని ఆయన గుర్తించారు ఆమె గొప్పతనాన్ని. ఇప్పుడు ఆమె కూడా చెప్పుకుంటున్నేమని, నేను నల్లని దాననైనను అంటూ 6వ వచనం మొదటి లైను, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడొద్దు. నేను ఎలాంటి దానను చెప్పాలందరూ, నల్లగా ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నల్లగా ఉన్న మీరెవరు? సౌందర్యవంతులు. ఎలాంటి వారు? చెప్పరేంటి? మీరు చెప్పరు, ఎందుకంటే లోపల సౌందర్యంగా లేదుగా. మళ్ళీ సౌందర్యం అంటే ఎక్కడమ్మా, ఎందులో అమ్మా అంటారేమని భయం, అంతేనండి. కానీ ఈ స్త్రీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వయసులో అంటే ఇంచుమించు 100 ఏళ్ల వయసులో మోషే గారు ఒక అన్యజాతి స్త్రీని, నల్ల జాతి స్త్రీని వివాహం చేసుకున్నారు అంటే ఆమె క్యారెక్టర్ బాగా స్టడీ చేశారు ఆయన. మొదటి విషయం. 2, ఆమె కూడా చెప్పుకొని ఉంటుంది, మీరు చూసింది నిజం, నా బాహ్య సౌందర్యం కంటే నా ఆంతరంగిక సౌందర్యం చాలా బాగుంది, నేను మీకు తగిన దాననే. ఏమనుంటారు? నేను మీకు తగిన దాననే. ఏమండి, ఎలా సాధ్యపడింది ఒక నాయకునికి భార్య అయ్యే స్థితి ఆమెకు? ఏం చేయలేదు ఆమె. ఏం చేసింది తెలుసా? కేవలం క్యారెక్టర్ని కాపాడుకుందంతే. ఆమె ఏం కష్టపడలా. అబ్బబ్బబ్బా ఏదో రకంగా ఈ మోషే గారి భార్య చనిపోయిందంటే నన్ను చేసుకుంటే బాగుంటుంది అని రంగులు పింగులు పూసుకొని తలుకులు బెలుకులు మెరుసుకొని ఎంతసేపు ఆయన చుట్టూ ఏం తిరగలా. ఆమె పని ఆమె చేసుకుంది. ఆమె ఉండవలసిన హద్దుల్లో ఆమె ఉంది. ఆమె చేయవలసిన మేకప్ మాత్రమే చేసుకుంది. దేన్ని మేకప్ చేసింది అంటే నా అభిప్రాయమేనండి. ఎక్కువ విషయాలు ఇక్కడ ఇంత రాయబడలేదు కాబట్టి నా అభిప్రాయమే. నచ్చితే తీసుకుని లేకపోతే మానేయండి. కానీ నా అభిప్రాయం చెప్తా, ఆయన చేసుకున్నారు అంటేనే మనం ఆలోచించాలి ఇవన్నీ అంతే. నేనంటాను, ఇప్పుడు వాళ్ళు బాహ్య సౌందర్యం కోసం నిలువుటద్దం మీద కూర్చుంటున్నారు కదా. సారీలో ఇచ్చే దాంట్లో కూడా ఖచ్చితంగా ఏముండాలి? డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలి. ఎందుకు? పనులు ఎలా ఉన్నా మన అమ్మాయి అద్దం ముందు 1 గంట కూర్చోవాలి. కానీ నేనంటాను, మోషే గారు చేసుకున్న కూషు దేశపు స్త్రీ ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేవుని ధర్మశాస్త్రం ముందు కూర్చొని అలంకరించుకునేదేమో. అందుకే గుణాన్ని బాగా ఉంచుకుంది, హృదయాన్ని చక్కగా ఉంచుకుంది, ఎలాంటి లోపము లేని సౌందర్యవతిగా మోషే గారి కంటికి ఆమె కనబడుతుంది.
పైకి నలుపు, ఆయనకి నలుపులానే లేదు. మరి ఎలా ఉంది? తెల్లని కాగితంలా ఉంది. ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారనమాట? దేవుడు మా దేవుడు, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్పోడు, ధర్మశాస్త్రం మాది, వాగ్దానాలు మావి, అర్చనాచారాదులు మావి అని డప్పేసుకునే స్థితిలో 30 లక్షల మంది ఉన్నారు. కానీ ఇవి వాళ్ళవైనా వాళ్ళతో వస్తున్న నేను జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారేమో. వారు ఎలా ఉన్నా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా నేను బాగుండాలి అనుకున్నారేమో. దేవుని దృష్టి ఆమె మీద పడింది, మోషే గారి దృష్టి కూడా ఆమె మీద పడింది. అంటే దేవుని కనుదృష్టి అయినా, మంచివాళ్ళ కనుదృష్టి అయినా, నాయకుల కనుదృష్టి అయినా చెడ్డవారిని చూస్తారు, మంచివారిని చూస్తారు. మంచి పనికి మాత్రం మంచివారిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన స్త్రీనే కూషు దేశపు స్త్రీ. ఈమె నేను అనుకుంటాను, ఒక గొప్ప నాయకుడికి భార్య అయ్యే అదృష్టం ఆమెకు వచ్చింది అంటే ఎంతగా ఆమె హృదయం దేవునికి దగ్గరగా ఉందో, ఎంతగా తన మనస్సును పవిత్రపరుచుకుంటూ ఉందో. అన్య ఆచారాలలో నుండి బయటకొచ్చి, అన్య దేశంలో నుండి బయటకొచ్చి, ఒక స్త్రీ అయి ఉండి కూడా అన్ని లక్షల మందిలో తనను గుర్తించేలా బ్రతికింది అంటే ఎంత గొప్ప విషయం అంటారు. మనం మాట్లాడుకుంటాం మరియమ్మ గారిని గురించి, అవునా? ఆ రోజు యేసుక్రీస్తు వారిని ధరించడానికి గర్భాన చాలామంది కన్యకులు ఉన్న దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నారు? అలాగే మోషే గారు చేసుకోవడానికి చాలామంది ఉన్నా ఆయన దృష్టి ఎవరిని ఆకర్షించింది? కూషు దేశం. మోషే గారి దృష్టి కూషు దేశపు స్త్రీ మీద పడాలి అంటే ముందు ఆమె ఎవరి దృష్టిలో ఉండాలి? ఉన్నారు. దేవుని దృష్టిని ఆకర్షించిన స్త్రీ ఎవరు అంటే కూషు దేశపు స్త్రీ. బాహ్య సౌందర్యము కంటే ఆంతరంగిక సౌందర్యం గొప్పది అని నిరూపించిన స్త్రీ. బాహ్య సౌందర్యము కంటే ఆంతరంగిక సౌందర్యానికి ప్రాధాన్యతనివ్వాలని తెలిసిన వ్యక్తి మోషే గారు. అందుకే చాలామంది అందగత్తెలున్నా, చాలామంది సౌందర్యవతులున్నా మోషే గారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? బాహ్యంగా అందరికీ కనిపించే నలుపు రంగు కలిగిన స్త్రీని ఆయన మనస్సు చూసి వివాహము చేసుకున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, మీరు వివాహాలు చేసుకోవాలనుకుంటే బాహ్యాన్ని చూస్తున్నారా, అంతరంగాన్ని చూస్తున్నారా? వారు అనుసరించే జీవన విధానాన్ని చూస్తున్నారా, వారు ప్రవర్తించే దేవునిలో నడిచే విధానాన్ని చూస్తున్నారా? వివాహాలు చేసుకునేవారైనా, అలాగే వివాహాలు కావలసిన ఆడపిల్లలు, మీరు బాహ్యంగా ఎర్రగా ఉండాలనో, నల్లని జుట్టు ఉండాలనో, చూడగానే అందరిని ఆకర్షించాలనుకుంటున్నారా? మనుషులను మీరు ఆకర్షించాలి అంటే దేవునికి మీరు చాలా దూరంగా ఉంటారు. అదే దేవునిని ఆకర్షించారు అంటే మనుషులకు మీరు దూరంగా ఉంటారు. మీరు ఎవరికి దూరంగా ఉండాలనుకుంటున్నారు? 25 లక్షల మంది జనాభాలో దగ్గరగా వేసుకున్న 2-3 లక్షల కన్యకలు ఉండగా ఒక అన్యజాతి స్త్రీ, అది నల్ల జాతి స్త్రీ, ఒక గొప్ప నాయకునికి భార్య అయ్యింది. ఈరోజు దీని ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న విషయం ఏంటి అంటే, మొదటి ప్రసంగంలో మనం విన్నాం కదా, యేసుక్రీస్తు వారు వరుడు, పెండ్లి కుమారుడు, మనము వధువులం కదా. ఇప్పుడు మీరు బాహ్యంగా నలుపుగా ఉన్నది ఆయనకు అవసరం లేదు. ఏది తెల్లగా ఉండాలి? అది కంపుగా ఉంటే ఆయన పట్టించుకోడు, నిన్ను వివాహం ఆడరు. ఆయన నిన్ను వివాహం చేసుకోవాలి అంటే ఇన్ని కోట్ల మందిలో నువ్వు ఎలా కనబడాలి? ఎలా కనిపించాలి? సౌందర్యవతిగా కనిపించాలి. ఆయన మనసుకు నచ్చితే నీ బాహ్య రూపాన్ని ఆయన చూడరు. అందం మోసకరం, వ్యర్థం, అది తెలుసు ఆయనకి. ఆయన నీ మనసును చూస్తున్నాడు. నిన్ను తన పెండ్లి కుమార్తెగా, నిన్ను వధువుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఇంతమందిలో నేను ఒక్కదాన్ని ఏం జాగ్రత్తగా బ్రతకగలని అనుకుంటున్నావా? నువ్వు ఒక్కదానివి జాగ్రత్తగా బ్రతికినా మోషే గారికి ఆ భార్య దొరికినట్లుగా క్రీస్తుకు నువ్వు దక్కుతావు. యేసుక్రీస్తు చూస్తే నువ్వు ఆయన దృష్టిని ఆకర్షించాలి అంటే ఈరోజు నీలో కనిపించాల్సింది నీ హృదయపు అంతరంగ స్వభావం, గుణము అనే అక్షయ అలంకారం, తెల్లని కాగితం లాంటి నీ మనస్సు కావాలి. అప్పుడు ఆయన నిన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. నువ్వు యేసుక్రీస్తు వారి దృష్టిని ఆకర్షించాలి అంటే నువ్వు తండ్రి దృష్టిని కూడా ఆకర్షించాలి. తండ్రి దృష్టిని, కుమారుని దృష్టిని నువ్వు ఆకర్షించాలి అంటే నిత్యము నువ్వు వాక్యముతో నువ్వు ఎప్పటికప్పుడే శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అవును కదండి. ఎస్తేరు గారు రాజు ముందుకు వెళ్ళాలి అంటే 30 దినాలు అద్భుతంగా వారిని అలంకరించాలి.
పరిమళ ద్రవ్యాలతో. ఆ తర్వాతే రాజు దగ్గరికి వెళ్ళాలి. మరి ఈరోజు క్రీస్తుని నీవు వరునిగా, పెళ్లి కుమారునిగా నువ్వు స్వీకరించాలి అంటే నిన్ను నువ్వు కూడా నీకు ఇచ్చిన జీవిత కాలంలో చనిపోయేలోపు నువ్వేం చేయాలి? పరిమళ ద్రవ్యాలతో నిన్ను నువ్వు అలంకరించుకోవాలి. నీ హృదయంలో ఉన్న దుర్గంధాన్ని తీసివేసి జీవపు మాటలు కలిగిన లేఖనాలను నీ హృదయంలో పెట్టుకుంటే తప్పకుండా నువ్వు కూడా సువాసనని ఇస్తావు. నీ రాజుకు నువ్వు నచ్చుతావు. నీ పెండ్లి కుమారుడు మెడలో నీ మెడలో పూలమాల వేసి నిన్ను తన భార్యగా, చెప్పండి, నిన్ను భార్యగా, ఒకవేళ ఆయన దృష్టికి నువ్వు నచ్చితే సమాజం దృష్టికి నువ్వు నచ్చకపోయినా పర్వాలేదు. అవునే కదా? మనం ఎవరి దృష్టిని ఆకర్షించాలి? చెప్పాలందరూ ఎవరి దృష్టిని? తండ్రి దృష్టిని, కుమారుని దృష్టిని. తండ్రి దృష్టిని నువ్వు ఆకర్షిస్తే కుమారునికి నువ్వు తప్పకుండా ఏమవుతావు? భార్యవి కాగలవు, వధువుగా కాగలవు. కాబట్టి ఈరోజు దేవుడు మోషే గారి రెండవ భార్య అయిన కూషు దేశపు స్త్రీ ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, క్రీస్తుని వివాహం ఆడాలి అంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్న పేరు కలిగిన వారు, నిజ క్రైస్తవులుగా బ్రతికేవారు మాత్రమే ఆయనకు వధువు సంఘంగా ఉండగలరు. మరి ఆ వధువు సంఘంలో మీరున్నారా? హృదయాన్ని పవిత్రపరుచుకుని కల్పన కథలకు చెవినీయక, దుర్బోధలకు చెవినీయక, జీవపు డంబానికి లొంగిపోక, స్వచ్ఛమైన మనసు కలిగిన వారమై నిర్మలమైన వాక్యాన్ని పాలతో స్వీకరించగలిగిన స్థితిలో మనం ఉంటే, మన హృదయం స్వచ్ఛమైనదైతే తప్పకుండా మనము క్రీస్తుకు వధువులం కాగలం. ఆయనకు వధువులైతే పరలోకం తప్పకుండా స్వతంత్రించుకుంటాం. వధువు సంఘంగా మారడానికి నెపాలు చెప్తున్నావా? ఎద్దులు కొన్నాను, పొలం కొన్నాను, పెళ్లి చేసుకున్నాను అని కారణాలు చెప్తే వాళ్ళకలానే ఉంటుంది మన పరిస్థితి. లేదు, నా చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉన్నా నేను దేవునికి నచ్చినట్లు ఉండాలని కనుక నువ్వు అనుకుంటే తప్పకుండా క్రీస్తుతో నీకు వివాహం జరుగుద్ది. తప్పకుండా నువ్వు పరలోకం స్వతంత్రించుకుంటావు. పరలోకం కావాలి అనుకునేవారు మోషే గారి రెండవ భార్య ద్వారా, మోషే గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం, ఎవరో చూడాలని కాదు కానీ దేవుడు మెచ్చేలా మన బ్రతుకులు మార్చుకుందాం. మనము కూడా చెడుని చెడుగా, మంచిని మంచిగా గుర్తించగలిగిన స్థితిలోనికి మనం కూడా ఎదగాలి. మోషే గారు పైరూపానికి ప్రాధాన్యతనివ్వలేదు, అంతరంగానికే ప్రాధాన్యతనిచ్చారు. అది ఎవరి మనస్సు అంటే దేవుని మనస్సు. దేవుని మనస్సు క్రీస్తు కలిగి ఉన్నారు. క్రీస్తుకు కలిగిన మనసే మోషే గారు కలిగి ఉన్నారు. మరి మోషే గారికి కలిగి ఉన్న మనసు ఈరోజు మనకుందా? పై రూపాన్ని కాకుండా అంతరంగాన్ని చూడగలిగిన స్థితిలో క్రైస్తవులుగా మనం ఉన్నామా లేదో పరీక్ష చేసుకుందాం. మనము జాగ్రత్తగా బ్రతకాలి. క్రీస్తు వస్తే తప్పకుండా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళేవారిగా మనం ఉండాలి అని మోషే గారి జీవితం ద్వారా దేవుడు నేర్పిస్తున్నారు. మన హృదయం ఎలా ఉంది? ఇది పవిత్రంగా ఉందా లేదో చూసుకుందాం. ఒకవేళ లేకపోతే లోపాలుంటే కడుక్కొని శుభ్రపరచుకుందాం. పవిత్రమైన హృదయం కలిగిన వారమై పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.